Hello guys, welcome back to my channel Honey Telugu Audiobooks. CEO Romance episode number 18. నన్ను అందంగా రెడీ అవ్వమందంటే నన్ను ఏదో గట్టిగా చేయడానికే ప్లాన్ చేసి ఉంటుంది అని భయంతో ఆలోచిస్తోంది అతిథి. అతిథికి మంచి డ్రెస్సులు లేవని మందాకిని తెలుసు కాబట్టి తన డ్రెస్సుల్లో స్కర్ట్ ఒకటి అతిథికి ఇచ్చింది. అతిథి ఆ డ్రెస్ వేసుకుని రెడీ అయ్యి మందాకిని కోసం వెయిట్ చేస్తూ ఉండగా మందాకిని మెట్లపై నడుచుకుంటూ వస్తూ అతిథిని చూసి ఆశ్చర్యపోయింది. ఆ డ్రెస్లో అతిథి ఎంత అందంగా ఉందంటే ఎంత కాస్ట్లీ డ్రెస్సెస్ వేసుకున్నా మందాకిని యావరేజ్గా కనిపిస్తోంది అతిథి పక్కన. అతిథిని చూడగానే మందాకినికి ఈగో అడ్డు వచ్చింది. అందంగా ఉన్నామని ముగిసిపోతున్నావు కదా, ఈరోజు పార్టీలో నీకు నరకం చూపిస్తా పదా అని మనసులో అనుకుంటోంది మందాకిని. అతిథి మందాకిని ఇద్దరు కారెక్కి నేరుగా గ్రాండ్ ఎవెన్యూ దగ్గరకు వెళ్తారు. ఆ సమయంలో ఆకాశాన్ని మబ్బులు పూర్తిగా కమ్మేశాయి. అక్కడక్కడ లైట్గా వర్షం పడుతోంది. కారు ఆగగానే మందాకిని కారు దిగక ముందే అతిథి ఫాస్ట్గా వచ్చి గొడుగు పట్టింది. చుట్టూ కొండలు, లైట్గా వర్షాకాలం కావడంతో బాగా చలిగా ఉంది. అతిథి స్కర్ట్ వేసుకోవడం వలన చలికి తట్టుకోలేక గొడుగు పట్టుకున్న ఆమె చెయ్యి వణుకుతూ ఉంది. మందాకిని కారులో నుండి స్వెటర్ వేసుకుని కిందకి దిగింది. సారీ గాయస్, గ్యాప్స్ వచ్చేస్తున్నాయి, సో అది కొంచెం పైకి వెళ్ళి చదువుతాం. అతిథిని ఆ పరిస్థితుల్లో చూడగానే మందాకిని పైశాచిక ఆనందాన్ని పొందింది. తనని ఫాలో అవ్వమని చేత్తో సైగ చేసి మందాకిని నేరుగా పార్టీ హాల్లోకి వెళ్ళింది. ఆ రూమ్లోకి వెళ్ళగానే డీజే మ్యూజిక్తో అరుస్తున్న కొంతమంది శబ్దం వినిపిస్తుంది. పూర్తిగా లోపలికి వెళ్ళగానే చుట్టూ పబ్ వాతావరణం స్పష్టంగా కనిపించింది అతిథికి. అక్కడ 10 మందికి మించి లేరు. అందులో 4 మగవాళ్ళు సుమారు 50 సంవత్సరాల వయసు ఉంటారు. బాగా డబ్బున్న వాళ్ళలాగా కనిపిస్తున్నారు. మిగిలిన వాళ్ళు అమ్మాయిలు పొట్టిబట్టలు వేసుకుని మగవాళ్లకు కంపెనీ ఇస్తున్నారు. ఇద్దరు లోపలికి రాగానే ఒక అతను 2 అమ్మాయిలను పట్టుకొని ముద్దులు పెడుతూ ఎంజాయ్ చేస్తూ మందాకిని చూసి, హే మందాకిని, దర్శన్ ఎక్కడా? సిటీలోనే ఉన్నాడు కదా అని తాగిన మైకంలో అడిగాడు. హాయ్ మిస్టర్ లింగా, యాక్చువల్లీ తన బిజీ, ఉదయమే హైదరాబాద్ నుండి కాల్ రావడంతో వెళ్ళిపోయాడు, అందుకే నేను వచ్చాను అని మందాకిని బదులిచ్చి తన చేతిలోని బ్యాగ్, కోట్ అతిథికి ఇస్తోంది. అతిథి ఏం మాట్లాడకుండా తీసుకుంది. మందాకిని గర్వంగా ఫీల్ అవుతూ ఈ సామ్రాజ్యం నాదే అన్నట్లుగా కూర్చుంది. కాసేపటికి అందరి చూపు అతిథి మీద పడింది. మందాకిని లాంటి డ్రెస్ వేసుకోకపోయినా అందరి కళ్ళకు అతిథి హీరోయిన్లా కనిపించింది. అక్కడున్న వాళ్ళంతా అతిథిని ఇండస్ట్రీలోకి కొత్తగా వచ్చిన యాక్ట్రెస్ అనుకున్నారు. మందాకిని వెనక కాస్త దూరంలో కూర్చున్న ఒక వ్యక్తి ఫుల్ బాటిల్ పట్టుకొని మందాకిని దగ్గరికి వచ్చి హౌ ఆర్ యూ అని అతిథి వైపు మైకం లుక్ ఇస్తూ, ఎవరీ బ్యూటీ, కొత్త యాక్టరా అని అడిగాడు. దర్శన్ మా కోసం పంపించాడు దీన్ని అని మద్యం తాగుతూ అతిథిని చూసి అన్నాడు. ఆ మాటలకు అతిథి అసహ్యం ఫీల్ అయింది. మందాకిని మాటలు జాగ్రత్తగా రాని, తను నా అసిస్టెంట్ అండ్ నా ఫ్రెండ్ అని చెప్పింది. తను ఎవరో మీకు తెలుసా? కల్పన స్టూడియో CEO గోవింద్ కూతురు. వాళ్ళ నాన్న జైలుకి వెళ్ళిన తర్వాత తనేం చేయాలో తెలియక నలిగిపోతుంటే నేనే జాబ్ ఇచ్చి హెల్ప్ చేశా అని గర్వంగా చెప్పింది. ఫ్రెండా అని అతిథి షాక్ అయ్యి అసలు దీనికి సిగ్గులేదని అనుకుంది. పక్కనే ఉన్న లింగా ఓహో తాను గోవింద్ కూతురా అని అన్నాడు. మందాకిని సర్ప్రైజ్ అయినట్లు నటిస్తూ, మిస్టర్ లింగా, మీకు గోవింద్ తెలుసా అని అడిగింది. సడన్గా లింగా ఫేస్ సీరియస్ అయింది. ఆ బ్యాస్టర్ వల్లే నా క్రెడిట్ నాశనం అయింది. వాడు అడ్డు రాకపోతే ఈ పాటికి పాలిటిక్స్లో చక్రం తిప్పేవాడిని అని కోపంగా అన్నాడు. ఆ మాటలకు అతిథి కోపంతో ఊగిపోయింది. లెట్స్ కమ్ టు పార్టీ మోడ్, నువ్వు కూడా తాగొచ్చు కదా మందాకిని అంటూ వైన్ పోశాడు. అతిథి మనసులో ఒక్క అవార్డుకి ఇంతలా టెక్కు చూపించకూడదు అని అనుకుంది. మందాకిని టేబుల్ కొట్టి ఇదిగో నా కోసం తాగు అని అతిథికి గ్లాస్ ఇచ్చింది. లింగా కూడా తాగమని బలవంతం చేశాడు. ఇది ప్లాన్ అని అతిథికి అర్థమైంది.
తాగకపోతే ఏం చేస్తారో అని భయపడింది. తనకి డ్రింక్ అలవాటు లేదని మందాకినికి తెలుసు. అయినా మాస్టర్ ప్లాన్ ఉందని అంచనా వేసింది. నాకేం వద్దు, జస్ట్ ఈ పీస్ తీసుకుంటాను అని రైస్ బాల్ నుండి మటన్ తీసుకుంది. మందాకిని కోపం వచ్చినా బయటకి చూపకుండా వైన్ తాగింది. ఫోన్ తీసుకుని నాకు దర్శన్తో మాట్లాడాలి, మీకు కంపెనీగా మా అసిస్టెంట్ ఉంటుంది అని చెప్పింది. అతిథి బీర్ తాగుతుంది అని లింగాకు చెప్పింది. అతిథి స్టన్ అయిపోయింది. బీర్ మగ్గు తెప్పించాడు లింగ. కొంచెమే తాగు, ఇప్పుడు తాగితే నిన్ను వెనక్కి పంపిస్తా అని మందాకిని ఆఫర్ చేసింది. అతిథికి చాయిస్ లేక బీర్ తీసుకుంది. కాస్త తాగగానే మత్తు వచ్చింది. అతిథి పరిస్థితి చూసి ఇద్దరూ నవ్వుకున్నారు. నేను వాష్రూమ్కి వెళ్తాను అని అతిథి చెప్పింది. లెఫ్ట్ సైడ్లో ఉంది అని చెప్పారు. మత్తు పెరిగి వాష్రూమ్లోకి వెళ్ళగా కొంతమంది అమ్మాయిలు కావాలని అడ్డుకున్నారు. ఎలాగోలా తట్టుకొని లోపలికి వెళ్ళి తలుపు వేసుకుంది. తాను డేంజర్ జోన్లో ఉందని అర్థమైంది. ఫోన్ తీసుకొని శుభకి కాల్ చేసింది. శుభ విజయవాడలో మరో పార్టీలో ఉంది. నేను గ్రాండ్ అవెన్యూలో ఉన్నాను, ఏదో జరగబోతుంది అనిపిస్తుంది, నన్ను పికప్ చేస్తావా అని అడిగింది. ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాను అని శుభ చెప్పింది. ఫోన్ ఆఫ్ చేయకు, ఏదైనా అనిపిస్తే పోలీస్కి చెప్తాను అని చెప్పింది. అతిథికి రిలీఫ్ వచ్చింది. వాష్రూమ్లో ఫేస్ వాష్ చేసి బయటకి రాగానే లింగ మందాకిని మాత్రమే ఉన్నారు. లింగ ఆమె భుజంపై చేయి వేసి ఇంకో బీర్ తాగమన్నాడు. సార్ చాలు అని ఆమె నెట్టేసింది. నువ్వు మహారాణివా? నీ నాన్న జైల్లో ఉన్నాడు, నిన్ను కాపాడడానికి ఎవరు రారు అని బెదిరించాడు. ఈ పబ్ నాది, నా పర్మిషన్ లేకుండా కదలలేవు అన్నాడు. అతిథి మందాకిని వైపు చూసింది, కానీ ఆమె ఫోన్లో చాటింగ్ చేస్తోంది. ఓకే సార్ అని బీర్ తాగింది. 2 నిమిషాల్లో మైకమెక్కి టేబుల్ మీద పడిపోయింది. లింగ లేపడానికి ట్రై చేశాడు, కానీ కళ్ళు తెరవలేదు. 3 మగ్గులకే పడిపోయింది అన్నాడు. ఈరోజు అతిథి నీదే, ఎంజాయ్ అని మందాకిని వెళ్ళిపోయింది అక్కడి నుండి. కళ్ళు తెరవలేకపోయినా మాటలు వినిపిస్తున్నాయి అతిథికి. డోర్ మూసుకున్న శబ్దం విని గుండెల్లో భయం పెరిగింది అతిథికి. ఈ పార్టీ దీనికోసమేనా అని ఆశ్చర్యపోయింది. దర్శన్ పనిలేక మందాకిని ప్లాన్లా అని అనుకుంది. లింగ డోర్ లాక్ చేసి దగ్గరికి వచ్చాడు. మత్తులో బ్లర్గా కనిపించాడు. పారిపోవాలని ఉన్నా కదలలేకపోయింది. ప్లీజ్ నన్నేం చేయకండి అని వేడుకుంది. ఆమె కళ్ళల్లో కన్నీళ్లు కారుతున్నాయి. లింగ ఆమె వైపు అఘాయిత్యం చేసేందుకు దగ్గరికి వస్తున్న కొద్దీ అతిథి గుండె వేగంగా కొట్టుకుంది. లింగ తన కోటు విప్పేస్తూ ఆమె దగ్గరికి వస్తున్నాడు. భయంతో అతిథికి తాగిందంతా దిగిపోయింది. ప్లీజ్ నన్నేం చేయొద్దు, తల్లి లేదు, తండ్రి జైల్లో ఉన్నాడు, ఒంటరిగా బ్రతుకుతున్నాను సార్ అంటూ చేతులెత్తి వేడుకుంటుంది. లింగ వినకుండా ఆమెను ఈడ్చుకొని టేబుల్పై పడుకోబెట్టి చేతులను గట్టిగా పట్టుకున్నాడు. వదలమని ఎంత చెప్పినా వినకుండా ఆమెపై పడుతూ ముద్దులు పెట్టడానికి ట్రై చేశాడు. ఉండవే, నువ్వు నా చేతులు అయిపోయావు, ఈరోజు నీ అందాలన్నీ నా సొంతం అని అరుస్తున్నాడు. అతిథి ఫోర్స్గా లింగాను వెనక్కి నెట్టింది. ఎలా తప్పించుకోవాలో అని ఏడుస్తూ చుట్టూ చూస్తుంటే పక్కనే ఉన్న వైన్ బాటిల్ కనిపించింది. ఒక్కసారిగా బాటిల్ తీసుకొని లింగ తలపై బలంగా కొట్టింది. దెబ్బతో లింగ తలపై రక్తం ధారలా కారింది. గాజు ముక్కలు తలలో గుచ్చుకున్నాయి. ఆ రక్తం చూసి అతిథి షాక్ అయిపోయింది. తన జీవితంలో మొదటిసారి ఒక మనిషిని ఇంతగా గాయపరిచింది. కాళ్ళు చేతులు వణికిపోతున్నాయి ఆమెకి. లింగ అరవడం మొదలు పెట్టడంతో అతిథి అక్కడి నుండి పరిగెత్తింది. ఎవరికీ అనుమానం రాకుండా కూల్గా నటిస్తూ మెయిన్ ఎంట్రన్స్ వైపు వెళ్ళింది. అక్కడ సెక్యూరిటీ హడావిడిగా కనిపించారు. ఎవరో వెతుకుతున్నట్లు స్పష్టంగా ఉంది. తన కోసమే అనుకుని వెంటనే పక్క బిల్డింగ్లోకి వెళ్ళి 2nd ఫ్లోర్లోకి చేరింది.
అక్కడ కూడా సెక్యూరిటీ ఉండటంతో గోడకు ఆనుకొని వాళ్ళు వెళ్ళే వరకు ఆగింది. లింగా లింగా సార్పై దాడి జరిగింది అని సెక్యూరిటీ చెప్పడం విని ఆమె గుండె బిగుసుకుంది. ఇదంతా మందాకిని ట్రాప్ అని అనుకుంది. సీసీటీవీ కనిపించడంతో దానికి కనిపించకుండా వెనక్కి వెళ్ళి జేమ్స్ వాష్రూమ్లో దాక్కుంది. 10 నిమిషాల తర్వాత బయట కుక్క అరవడం వినిపించింది. భయంతో ఉలిక్కిపడింది. ఏయ్, ఎందుకలా చేస్తున్నావు? ఎవరైనా లోపల ఉన్నారా అని బయట నుంచి మగ వాయిస్. ఆ వాయిస్ ఫెమిలియర్గా అనిపించింది అతడికి. కూల్గా అబ్బాయిలా మాట్లాడింది. బయట వ్యక్తి నవ్వి, ఇది పోలీస్ కుక్క, అనుమానం ఉన్నప్పుడే అరుస్తోంది. మీరు ఫేస్ చూపిస్తే బెటర్, లేదంటే సెక్యూరిటీని పిలుస్తా అన్నాడు. తల పట్టుకుంది అతిథి. ట్రాన్స్జెండర్ అని చెప్పేద్దాం అని కూడా అనుకుంది. డీప్ బ్రీత్ తీసుకొని డోర్ ఓపెన్ చేసింది. కుక్కను చూసి ఫ్రీజ్ అయిపోయింది. కానీ అది ప్రేమగా ఆమె కాళ్ళ దగ్గర నాకింది. రిలీఫ్ అయింది. కుక్కను చూస్తూ ఎక్కడో చూసినట్టుంది అనుకుంటూ ఉండగా, ఏ బంటి, ఏమిటి ఇలా చేస్తున్నావు? తను మనిషి, కుక్క కాదు అని సరదాగా ఓనర్ అన్నాడు. ఇంతకీ ఆ బంటి ఎవరు? నీకు ఈ పాటికి ఐడియా వచ్చుండాలే. ఆ వాయిస్ వినగానే అతిథి తలెత్తింది. అతను జేని చూసిన క్షణంలో ఆమెకు ప్రపంచమే ఆగినట్టంత అయింది. 8 నెలల తర్వాత ఎదురుపడిన ముఖం. జే ఇప్పుడు హెల్దీగా, ఫిట్గా ఉన్నాడు. అతిథి కూడా మరింత అందంగా మారింది. ఎవరు నువ్వు? అబ్బాయిల వాష్రూమ్లో ఎందుకున్నావు అని అడుగుతూ ఆమె వైపు చూసి షాక్ అయ్యాడు. అతిథి అని గట్టిగా పిలిచాడు. ఛా, తన అతిథి అయ్యుండదు అనుకుని సారీ చెప్పబోతుండగా అతిథి చిన్నగా నవ్వి, హలో జై, చాలా రోజులైంది, ఎలా ఉన్నావు అని అడిగింది. జై ఆశ్చర్యంతో, నువ్వేనా అతిథి అని అడిగి కింద నుంచి పై వరకు చూశాడు. అవును, మీరెందుకు ఇక్కడున్నారు అని అతిథి అడిగింది. ఆమె కళ్ళల్లో ఇంకా భయం మిగిలే ఉంది. జై అది గమనించాడు. ఏమైంది అతిథి, నీ కళ్ళు చెప్తున్నాయి ఏదో పెద్ద సమస్య ఉందని అని జై సీరియస్గా అడిగాడు. అతిథి పెదవులు వణికాయి. జై, నేను ఎవరోని కొట్టాను అని నిస్సహాయంగా చెప్పింది. జై ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా ముందుకు వచ్చి ఆమె చేతులు పట్టుకున్నాడు. ఎవరైనా నిన్ను హర్ట్ చేయడానికి ట్రై చేశారా అని గట్టిగా అడిగాడు. అతిథి కళ్ళల్లో నీళ్లు నిండిపోయాయి. జైకి అన్నీ అర్థమయ్యాయి. బంటి, కీప్ వాచ్ అంటూ కుక్కను పక్కకు పంపి అతిథిని సేఫ్గా తన వెనుకకు దాచుకున్నాడు. నువ్వు ఇప్పుడు నా దగ్గర ఉన్నావు, ఎవరూ నీకు ఏమీ చేయలేరు అని నమ్మకంగా అన్నాడు. అదే సమయంలో సెక్యూరిటీ అడుగుల శబ్దం దగ్గర పడుతోంది. జై ముఖంలో గంభీరత ఇంకా పెరిగింది. అతిథి గుండె మళ్ళీ వేగంగా కొట్టుకుంది. నెక్స్ట్ ఏం జరుగుద్దో చూద్దాం. ఇక నుండి జై ఇంకా అతిథి మధ్య క్యూట్ మూమెంట్స్ అండ్ రిలేషన్షిప్ ఎలా స్టార్ట్ అవుతుందో నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సారీ గైస్, లేట్ అవుతుంది, బట్ ఖచ్చితంగా ఇస్తూ ఉంటాను రెగ్యులర్గా. బాయ్.